ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ కూడా మనం బైబిల్ నుంచి కొన్ని సంగతులు తెలుసుకుని, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవ్యాన్ని ఎలాగైతే ఇబ్బంది పెడుతున్నారో, ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవ్యాన్ని ఎవరైతే ప్రభువు నామాన్ని దూషణకరంగా ఇది చేస్తున్నారో, వాళ్ళ నుంచి మనం ఎలా బయటపడి వాక్యాన్ని ఎలా తెలుసుకోవాలి, వాక్యం మీదే మనం మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలనే దాని మీద నేను ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను. ఈ వీడియో చెప్పే కంటే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ అనేది ఉంది, ఎవ్రీ మాస్టర్ పీస్ హ్యాస్ ఇట్స్ చీప్ కాపీ అని. అంటే మీకు తెలుగులో ఇంకా అర్థమైనా చెప్పాలంటే, ఏదైనా ఒక ఉన్నతమైన వస్తువు ఉంటే దానికి ఒక ఆల్టర్నేట్గా అంటే నాచు రకంగా ఇంకో వస్తువు కూడా ఉంటుంది అని. నేను ఎందుకు ఈ పదం వాడాను అంటే, నేటి క్రైస్తవ్యంలో అంటే మనం చూసుకుంటూ ఉంటే కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను పక్కన పెట్టేసి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ మార్గాన్ని పక్కన పెట్టేసి, వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం ఒక పదవిని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కొంతమందికి అది రాయల్టీగా ఉంటుంది, కొంతమందికి అది ఒక గౌరవంతో కూడిన పదవి అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా క్రైస్తవ్యంలో చాలామందికి పేరుకు ముందు ప్రొఫెట్స్ అని పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. అంటే ఇది ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే సరిపోదు. అంటే ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పినంత మాత్రాన ఇది లిస్ట్ సరిపోదు, దీనికి చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకు ప్రొఫెట్స్ అని ముందు పెట్టుకొని వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయంటే, ఇది కేవలం సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం కోసం, లేకపోతే వాళ్ళ పేరు ఇంకా పెద్దగా అవ్వడం కోసం వాళ్ళు పెట్టుకుంటున్న పేరు. అసలు ఈ ప్రొఫెట్స్ అనే పేర్లు పెట్టుకుని వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చేసే విధానాలు కానీ నిజంగా వాక్యానికి విరుద్ధంగా, దేవుడి నామానికి అవమానకరమైన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలాంటి పేర్లు, అసలు ఎందుకు వీళ్ళు ఇలాంటి పేర్లు పెట్టి జనాల్ని మోసం చేస్తున్నారు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం ఒకసారి పాత నిబంధన గ్రంథంలో వచ్చేసేటప్పటికి ప్రవక్తలు మనకి చాలామంది కనపడుతూ ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, అనేక మంది ప్రవక్తలు మనకు కనపడుతూ ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా దేవుడు అబ్రహాముని ఒక ప్రవక్తగా ఆయన చెప్తారు. అసలు ఇక్కడ ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవక్త అంటే ఎవరు, ప్రవక్త పని ఏంటి, ప్రవక్తని ఎవరు నియమిస్తారు, ప్రాఫిట్ని ఎవరు నియమిస్తారు, అసలు ప్రాఫిట్ చేయవలసిన పని ఏంటి, అసలు ప్రాఫిట్ అనే పదానికి దేవుడు ఏ నిర్వచనం ఇవ్వాలనుకుంటున్నాడు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మనం అబ్రహాం విషయంలో చూస్తే, దేవుడు అబ్రహాముని ప్రవక్తగా గుర్తించి ఇతను నా ప్రవక్త అని చెప్తాడు. ఎందుకు అంటే, ప్రవక్త అనే పదానికి అర్థం ఏంటంటే ద మెసెంజర్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటాడో ఆ విషయాన్ని తన ద్వారా ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని తన ద్వారా చెప్పించి ప్రజలకు అది అందజేసేలా చేయడమే ప్రవక్త యొక్క పని. ప్రవక్త యొక్క పని సింపుల్గా చెప్పాలంటే, దేవుడు ఏం చెప్తే అది చేయాల్సిందే. ప్రవక్త అంటే ద మెసెంజర్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మాటని ఒక మనిషి రూపంలో తను చెప్పేవాడు. ఇది ప్రవక్త యొక్క అర్థం. అయితే దేవుడు అబ్రహాముని ఎందుకు ప్రవక్తగా ఎన్నుకున్నాడంటే, అంతకంటే ముందు మనం అబ్రహాముకి తన దేశాన్ని వదిలి రమ్మన్నప్పుడు వచ్చేస్తాడు. ఏ దేశానికి వెళ్తున్నాడో తెలియదు, వాగ్దాన దేశం ఎక్కడుందో తెలియదు, కేవలం దేవుడు మాట బట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు. సంతాన విషయంలో దేవుని కూడా నమ్మి దేవుడు ఇస్తాడే అన్న ఇదిలో ఉంటాడు. ఇంకా ప్రతిదీ దేవుడి మీద నమ్మకంతో ఉంటాడు. కాబట్టి ఒక ఐడెంటిటీ కోసం దేవుడు ప్రవక్త అని గుర్తించి చదివే మనకి అర్థమయ్యే విధంగా అది ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు. ప్రవక్త అనేది కేవలం బైబిల్కి సంబంధించిన పదమే కాదు, ఇది బయట అన్య దేవీ దేవతలు ఎవరైతే ఆ కాలంలో వాళ్ళు ఆచరిస్తున్నారో వాళ్ళకు కూడా ప్రవక్తలు అనే వాళ్ళు ఉంటారు. ప్రవక్త అంటే చెప్పాను కదా, దేవుడు మాటని అందించేవాడు అని. కాబట్టి యెహోవా ప్రవక్త ఉన్నాడు అని ఆనాడు వాళ్ళకు కూడా అర్థం కావడానికి అబ్రహాముని ప్రవక్తగా గుర్తించాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడితో నడిచిన వ్యక్తి.
అబ్రహాము దేవుడు చేయమని చెప్పిన పనులన్నీ చేశాడు. అబ్రహాము దేవుడి మీద భారం ఉంచాడు. అబ్రహాము దేవుడు స్నేహితుడయ్యాడు కాబట్టి, దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడి విధేయంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రవక్తగా అబ్రహామును గుర్తించాడు. ఓకే, ఇది ఒక ఐడెంటిటీ. ఈ సంగతి కొంచెం పక్కన పెట్టిన తర్వాత ఇంకా మనకు పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు కనబడతారు. అది మనకి లిస్ట్ అనేది చాలా పెద్దది. అసలు ప్రతి ప్రవక్తని దేవుడు ఎన్నుకున్న విధానం, ప్రతి ప్రవక్తకి దేవుడు చెప్పే పని కానివ్వండి, దేవుడిచ్చే కారణం కానివ్వండి, చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ ప్రవక్త ఏ పని చేయాలి, అసలు ఆ ప్రవక్త ఎందుకు పిలువబడ్డాడు, ఏ పని కోసం పిలువబడ్డాడు. మీరు గమనించండి, పాత నిబంధన అంతా మనకి ప్రవక్తలు ఉండేటప్పటికీ వాళ్ళ జీవితం ఏమి చాలా లగ్జరీ లైఫ్గా కానీ, చాలా సుఖంగా కానీ గడవలేదు. ప్రతి క్షణం వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. సంఘం నుంచి అంటే వాళ్ళ యొక్క ఆ సమాజం నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. దేవుడి పని అంటే నార్మల్ విషయం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎంతమంది ప్రవక్తలు అలా దేవుడి పని మీద మునిగి తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి నా వల్ల కాదు అనే అంశాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం పాత నిబంధన గ్రంథంలో. అసలు ప్రవక్తకి సంబంధించిన ఆ పని చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మోషే కూడా సమాజాన్ని భరించలేక ప్రభువా నా వల్ల కాదు అనే స్థితికి కూడా వచ్చాడు. అది ప్రవక్తతనం చేయడం అంటే, అది దేవుడి మాటను మనం చెప్పడం అంటే. కానీ ఇప్పుడున్న సమాజంలో నేను ప్రవక్తనని చెప్పేసుకుని వాళ్ళకి నచ్చినట్టు బోధించేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పేసి సమాజంలో ఒక పేరు కోసం, ఒక గౌరవం కోసం వాళ్ళు ఆ పేరును ముందు పెట్టేసుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రవక్తలు అయిపోరు. అసలు మనం ఈ కాలంలో నిజమైన ప్రవక్తలు వీళ్ళు అని ఎలా గుర్తించాలి? అసలు ప్రవక్త అనేది ఇప్పుడు లేదనుకోండి, ఇలాంటి పేర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళు నిజమా కాదా అని మనం ఎలా గుర్తించాలి? మనం చూడాలి. ఎందుకంటే ఇది మన ఆత్మీయతకి సంబంధించిన విషయం కాబట్టి చెప్పే ప్రతిదీ గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు ఎవరైతే మేము ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు మేము ప్రవచిస్తున్నాం, ఇదిగో మేము చెప్పింది జరుగుద్ది అని చెప్పే వాళ్ళు కూడా ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడున్న ఈ ఈ క్రిస్టియన్ సమాజంలో నాకు తెలిసి ప్రవక్తలు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు చాలా కామెడీ ప్రవచనాలు చెప్తారు. మీరు గమనించారో లేదో కానీ, వర్షం ఎప్పుడు పడాలి, ఏ పార్టీ గెలుస్తుంది, నీకు ఎంతమంది పిల్లలు పుడతారు, నీకు ఏ సీట్ వస్తుంది, నీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నాకు తెలిసి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఎవరు ఇలాంటివి చెప్పలేదు. నీకు జాబ్ వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, నీ కుటుంబం బాగుంటుంది, నీకు డబ్బులు వస్తాయి. ఇలాంటివి నాకు తెలిసి పాత నిబంధన గ్రంథంలో ఏ ప్రవక్త చెప్పలే. అసలు దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తను ఎంచుకుంది ఏంటంటే హెచ్చరిక కోసం. దేవుని యొక్క మాటని వాళ్ళు వినకుండా వాళ్ళ జీవితం వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం నుంచి దూరంగా రప్పించి నీతి వైపు, ఆయన ధర్మశాస్త్రం వైపు నడిపించడానికి, ఆ మార్గంలో వెళ్ళడానికి దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడానికి వీలుండేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ పాపాల్లో పడిపోయి దేవుడు ధర్మశాస్త్రం పక్కన పెట్టేసిన తర్వాత దేవుడు కొంతమందిని మాత్రమే ప్రవక్తలుగా ఎంచుకున్నాడు. కొంతమందితో మాత్రమే ఆయన మాట, ఆయన పని ఎలా జరగాలో అవన్నీ వాళ్ళ ద్వారా చెప్పించుకున్నాడు. అయితే ఇప్పుడు వాక్యం పూర్తయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మహాప్రవక్త మనకు వచ్చిన తర్వాత, ఆయన మన కోసం సిలువలో త్యాగం చేసిన తర్వాత, పాప క్షమాపణ నిమిత్తమైన సర్వ మానవాళి కోసం గొప్ప త్యాగం చేసిన తర్వాత ఇంకా మనకి ప్రవక్తలతో పనే ఉంది. ఒక విషయం మీరు గమనించండి, ఎవరైనా సరే మేము ప్రవక్తలమే అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళను కొన్ని విషయాలు మీరు అడగండి. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎవరైతే నేను ప్రవక్త, నేను ప్రవచిస్తాను, నాకు ఈ ప్రవచన వరం ఉంది అని, నాకంటూ ఒక శక్తి ఉందని ఎవడైతే చెప్తున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ కొన్ని విషయాలు అడగండి. నేను చెప్పే విషయాలు కొన్ని అడగండి. ఫస్ట్ విషయం ఏం అడుగుతారంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకున్నప్పుడు అది అందరికీ తెలియాలి. ఆ ప్రవక్త నావాడు అని చెప్పడానికి ఆ ప్రవక్త ఏదైతే ప్రవచిస్తాడో, అంటే ప్రవచనం అంటే చెప్పడం, ఏదైతే చెప్తాడో ఆ విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా జరిగేలాగా చూడాలి. అంటే మీరు అడగాల్సిన విషయం ఏంటంటే,
మీరు ఏ విధంగా ప్రవక్తగా అయ్యారు? మొదటిది. రెండవది, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎన్నుకున్నాడు? మూడోది, ఎన్నుకుంటే మాకొక సూచన కావాలి. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం మనకి దక్కాలి, మన ఆత్మీయ జీవితం మనకి పాడవకుండా ఉండాలంటే అడగడం తప్పు కాదు. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. మొదటిది, ఎందుకు అయ్యారు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయ్యారు. మూడోది, మాకొక సూచన కావాలి. ఎందుకంటే నిజంగా దేవుడు అతన్ని ప్రవక్తగా ఎన్నుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా దేవుడు ఆయన మాట వింటాడు కదా. ఎందుకంటే 24 hours దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రవక్త పనే అది. ప్రవక్త అని ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇంకే పని ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. జస్ట్ ఇలా ప్రార్థన చేస్తే, ప్రార్థన కూడా అవసరం లేదు. ప్రభువా నా మాట విను అంటే వినాలి. ఆయన చెప్పే ప్రతి పని చేయాలి, జరగాలి, ఆన్ స్పాట్లో అయిపోవాలి. ఇది మనం ఏదో నాశనం చేసేస్తాడు దేవుడు మనల్ని అని అనుకోవద్దు. ఇలా అడిగితే అడగాలి. ఎందుకంటే మనకి ప్రూఫ్ కావాలి. ఇతను ప్రవక్త అనడానికి ప్రూఫ్ కావాలి. కాబట్టి అడగండి, మాకు ఒక సూచన చేయండి. ఈ సూచన ద్వారా మీరు ప్రవక్త అని మేము నమ్ముతాం. ఎందుకంటే దేవుడు మాకు ఆ నమ్మకాన్ని కల్పించాలి. మీరు ప్రవక్త అని మీకంతటి మీరు చెప్పేసుకొని మీ అంతటి మీరు ఎదరు పేర్లు పెట్టేసుకుంటే సరిపోదు. ఆ ప్రవక్త అనే పదానికి మాకు అర్థం తెలియాలి, ఒక సూచన కావాలి. నిజంగా మీరు దేవుడు అనుకున్న ప్రవక్త అని మాకు తెలియాలి. అడగండి. ప్రవచనం గట్ట ఏం అడగండి, ఒక సూచన అడగండి. ఎలాంటి సూచన అడుగుతారంటే, దేవుడు మీరందరూ ఆయన నుంచోబెట్టి, ఇదిగో మాకు దేవుడు స్వరం వినిపించు, దేవుడు మాట వినిపించు, సూచక క్రియ జరిపించు అని ప్రతి ఒక్కరు అడగండి. ఎవరైతే పేరుకు ముందు ప్రాఫిట్స్ అని పెట్టుకుని నేను దేవుడి సేవ చేస్తున్నానని చెప్తున్నారో, ఎవరైతే నేను ప్రవక్త, నాకు శక్తులు ఉన్నాయని చెప్తున్నారో, ప్రతి ఒక్కరు ముందు నుంచో పెట్టుకొని అసలు నీకు ప్రవక్త అనే పేరు ఎవరిచ్చారు అని అడగండి. కన్ఫర్మ్గా దేవుడు ఇచ్చారంటారు కదా, రైట్. దేవుడు ఇస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇచ్చాడు అడగండి. నాకు దర్శనంలో ఇచ్చాడు, నిద్రలో ఇచ్చాడు, రైట్. ఏదోటి చెప్తాడు కదా, సరే బయటికి తీసుకురండి, సమాజంలో నుంచోబెట్టండి. ఇప్పుడు దేవునితో చెప్పాడు కాబట్టి, దేవునితో మాట్లాడాడు కాబట్టి మాకు నమ్మడానికి ఇప్పుడు సూచక క్రియ చేయండి. ఎందుకంటారేమో, పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ప్రవక్తని ఎన్నుకున్న తర్వాత కొన్ని సూచనలు చెప్తాడు. ఆ సూచక క్రియలు కానీ, ఆ సూచనలు కానీ, ఆ సిచ్యువేషన్లు కానీ జరిగినప్పుడు ప్రజలు నమ్ముతారు. అప్పుడు దాకా నమ్మరు. కాబట్టి మీరు కూడా నమ్మకండి. గుడ్డిగా ప్రవక్త అంటే నమ్మేకండి. అతన్ని అడగండి, మాకు సూచక క్రియ కావాలి, ఏదో ఒక అద్భుతం చేయి, నేను ప్రవక్తని, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనడానికి ఒక సూచన చేసి అడగండి. ఏం చేయలేదనుకోండి, వాడు గొర్రె చర్మం వేసుకున్న తోడేలు, వాడు అబద్ధ ప్రవక్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అవమానపరచడానికి తప్ప, వాడంతటి వాడు లాభాన్ని లాక్కోవడానికి ఉన్నాడు తప్ప, వాడి పొట్ట కోసం, వాడి కుటుంబం కోసం, డబ్బు కోసం చేసే చెత్త పని తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి క్రైస్తవుడు, మీరు ఎప్పుడైతే ఇలా ఖాళీగా ఏం తెలియనట్టు జ్ఞానం లేకుండా కూర్చుంటారో, మిమ్మల్ని మీతో ఆడుకోవడానికి అనేక మంది సమాజంలోకి వచ్చేస్తారు. జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా, తెలివి లేకుండా మన వాళ్ళ కూర్చుని వాళ్ళు చెప్పే ప్రతి మాట విన్నామంటే మనల్ని మోసం చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి ఇలాంటి మోసాల నుంచి మనం బయటపడాలి. ఇంకో విషయం ఏంటంటే, మరి ఇప్పుడు ప్రవక్తలు అవసరమా అంటే, ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఇంకా మనకి ప్రవక్తలు ఎందుకు? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళిన తర్వాత అబద్ధ బోధకులు వస్తారు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాళ్ళు భ్రమపరిచి ఆత్మీయ జీవితం నుంచి పక్కకి గెంటేస్తారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ముందుగానే హెచ్చరించారు, నేను వెళ్ళిన తర్వాత సంఘంలో అనేక మంది అబద్ధ బోధలు జరుగుతాయి. అనేక మంది వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ పొట్టకూడు కోసం అనేక రకమైన డ్రామాలు ఆడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు బెరియా సంఘం వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నారు. ఈయన చెప్పేది వాక్యానుసారమా కాదా, వాక్యానికి సంబంధించిందా కాదా, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి.
మనందరి చేతిలో బైబిల్ ఉంది, మనందరి చేతిలో టెక్నాలజీ ఉంది, మనకి వాక్యం స్థిరపడింది. వాక్యం పూర్తయిన తర్వాత ఇంకెందుకు ప్రవచనాలు, ఇంకెందుకు ఈ ప్రవక్త అనే పేర్లతో మోసాలు? ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, ఇందులో ఉన్న ప్రవచన విషయాలు ఎవరైనా తీసినా, ఎవరైనా కలిపినా వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ప్రవచనం చెప్తామని చెప్పేసి ప్రాఫిట్స్ అనే పేరుతో ఇంతమంది డ్రామాలు కొడుతున్నారు కదా. నేను ప్రవచిస్తాను అని ఎలాంటి ప్రవచనాలు వాళ్ళు ప్రవచిస్తున్నారు? ఆత్మీయ జీవితానికి మేలు లేని ప్రవచనాలు, కంఫర్ట్స్ ఇచ్చే ప్రవచనాలు. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీకు డబ్బు వస్తుంది. ఇదే నా ప్రవచనం అంటే? పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం అంటే భయంకరంగా ఉండేది, కష్టాలతో కూడుకుంది. దేవుడు చెప్పే ప్రతి మాట చాలా భారంగా ఉండేది. అలాంటి జీవితం ప్రవక్తలది. కానీ ఇప్పుడు చెప్పాను కదా, ఆ మాస్టర్ పీస్ అనే పేరుని చీప్ కాపీతో ఇప్పుడు ఇలా కంపేర్ చేసుకుని మేము కూడా ప్రవక్త అని పెట్టేసుకుంటే మాకు సమాజంలో ఒక గౌరవం వస్తుంది. ఇదే కాన్సెప్ట్. పేరు కావాలి, గౌరవం కావాలి, మనిషి ఆరాధన ఎక్కువైపోవాలి, కానీ ప్రభువుని యేసుక్రీస్తు సువార్త మట్టుకు ఎవరికి అందకూడదు అనే ఇలాంటి మోసాలతో, ఇలాంటి చీప్ ట్రిక్స్తో జనాలు మోసం చేయడానికి చాలామంది వస్తున్నారు. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ఆత్మ రక్షణ నిమిత్తము వాక్యాన్ని చదవాలి. అందుకే కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, నీ వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవకు వెలుగు. కేవలం వాక్యం మట్టుకే మనకి ఎటు నడవాలో ఏంటో అనేది వివరిస్తుంది. వాక్యం మట్టుకే ఏది అబద్ధము, ఏది సత్యము అని మనల్ని వేరు చేసి చూపిస్తుంది. ఇలాంటి వాళ్ళు మోసం ఎందుకు చేస్తున్నారు అంటే మనకు వాక్యం మీద అవగాహన లేదు కాబట్టి. మనందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. మన చుట్టూ ఇన్ని రిసోర్సెస్ ఉండగా కూడా మనం వాక్యాన్ని ఇంకా పక్కన పెట్టి ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా ప్రకటన గ్రంథంలో, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వమని, అక్రమం చేసేవాడిని ఇంకా అక్రమం చేయమను. పరిశుద్ధుడు ఎలా ఉండాలంటే ఇంకా పరిశుద్ధుడుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే హెచ్చరించారు. ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేలు వస్తారు, వాళ్ళ పొట్టకోడు కోసం, వాళ్ళ స్వలాభం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అవమానపరుస్తారు. వాళ్ళందరికీ నిత్యనాశనం ముందుగానే సిద్ధమై ఉంది. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రవచనాలు చెప్తున్న ఫేక్ పాస్టర్స్ అనే పేరుతో ముందుగా ఇలాంటి పేర్లు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మనందరం జాగ్రత్త పడాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ వాళ్ళని అడగండి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయ్యారు, ఏ విధంగా అయ్యారు, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకవేళ దేవుడు మీ ప్రార్థనే వింటే, మా ప్రార్థన వినడు అనుకుంటే మాకు సూచన చేసి నిజంగా దేవుడు నిన్ను నియమించిన ప్రవక్త అని మాకు నిరూపించు అని ప్రతి ఒక్కరు అడగాలి. మనం ప్రశ్నించడంలో తప్పులేదు, ప్రశ్నించాలి, అడగాలి. అంటే నాకు తెలియక అడుగుతాను, దేవుడు ఇంకా వీళ్ళ ప్రార్థన తప్ప, వీళ్ళు చెప్పింది తప్ప ఇంకెవరు ప్రార్థన విండా? మన ప్రార్థన అసలు విండా? నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ తలుపు గడియలు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి రహస్యంకు ప్రార్థన చేయి. అప్పుడు రహస్యంలో ఉందన్న నీ తండ్రి నీ ప్రార్థన వింటాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఇంకా ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేలు మనం ఎలా నమ్ముతాం? నమ్మే ఫలం అయితే ప్రూఫ్స్ అన్ని తీసుకోండి. మనం ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు గుడ్డిగా దాన్ని నమ్మం. దాని మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఇది క్వాలిటీయా కాదా, దాని ప్రొడక్ట్ ఏంటి, ఇది పర్ఫెక్టా కాదా, ఇది కంపెనీయా, ఇది బ్రాండా అని మనం ఎలా తీసుకుంటాం? అదేవిధంగా మన ఆత్మీయతకి సంబంధించిన విషయం ఇది ఆషామాషి విషయం కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎవడు పేరు ముందైతే ప్రవక్త అని పెట్టుకున్నాడో గుర్తుపెట్టుకోండి, వాడు అబద్ధ బోధకుడు, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు. లేదు అడగాలి అనుకుంటే అడగండి, అడిగి విషయాలు తెలుసుకోండి, ప్రూఫ్స్ అడగండి, సూచక క్రియ చేయమనండి. ఎందుకంటే ఇప్పటికి దేవుడు వాడితో మాట్లాడుతానని చెప్తున్నాడు కాబట్టి సూచన చేసి శక్తి కొద్ది దేవుడు వాడికి ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన తెలుసుకోండి, అవగాహనకి రండి. మనందరి చేతిలో బైబిల్ ఉంది, వాక్యం ఉంది కాబట్టి వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఆ వాక్యంలోనే మనందరం నడుద్దాం ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని, ఆయన మరణ, సమాధి,
పునరుద్ధాన త్యాగాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడి అవతల వాళ్ళు కూడా నాశనం అవ్వకుండా కాపాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అడగాలంటే ఈ పాయింట్స్ అన్నీ అడిగి అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మేలైన దానిని చూసి ఎన్నుకోమని బైబిలే మనకి చెప్తుంది. కాబట్టి సమస్తం యందు ఏది మంచిదో దాన్ని బట్టి మనం ఎన్నుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది.